హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఇంతియాస్. ఈరోజు మనం యూనిపిలో ఎలా యాడ్ ఫండ్ చేయాలి, ప్రోడక్ట్ని ఏ విధంగా పర్చేస్ చేసుకొని మన ఐడిని యాక్టివేషన్ చేసుకోవాలనేసి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మా పేజ్ని ఫాలో చేయండి, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో ఫాలో చేయండి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారో అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే యూనిపేలో ఫండ్స్ని మన మనీ ఎలా యాడ్ చేయాలి, ప్రోడక్ట్ని ఏ విధంగా మనం పర్చేజ్ చేయాలి అనేసి వీడియోలో తెలుసుకుంటాం. మనం ఇంతకుముందు చెప్పాను రిజిస్టర్ ఏ విధంగా చేయాలి అనేసి. చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ప్రొఫైల్ అన్నమాట. మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం యాడ్ ఫండ్ ఎలా చేయాలి, అదేవిధంగా ప్రోడక్ట్ని ఏ విధంగా పర్చేజ్ చేయాలి అనేసి ఈ టాపిక్ కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఎలా చేయాలి, ఇక్కడ వాలెట్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. సెకండ్ ఆప్షన్ అన్నమాట కింద ఇక్కడ హోమ్ అండ్ వాలెట్. ఓకేనా. వాలెట్ పై క్లిక్ చేయండి. వాలెట్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ యాడ్ మనీ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓకేనా. ఈ యాడ్ మనీ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 50 రూపాయల నుంచి మీరు ఇందులో ఎక్కించుకోవచ్చు అన్నమాట, అంటే వాలెట్లో తీసుకోవచ్చు అనమాట. మనకు ప్రోడక్ట్ మనం ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటాం అనేసి మనం ముందుగా డిసైడ్ అవ్వాలి. ఓకేనా. కొన్ని డిటాక్స్ టీ కావచ్చు, కొన్ని ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనకు నచ్చిన ప్రొడక్ట్స్ తోటి మనం జాయిన్ కావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి 649 రూపీస్. మనం డిటాక్స్ టీ తీసుకున్నాం అనుకున్నాము, లెమన్ హెర్బల్ టీ అనమాట డిటాక్స్ టీ. అది 649 రూపీస్ కాబట్టి అదేవిధంగా ఒక 2 రూపీస్ ఎక్స్ట్రా ఎక్కించుకోండి. 649 రూపీస్ అయితే 651 రూపీస్, ఒక 2 రూపీస్ ఎక్కువ వాలెట్లో తీసుకోండి. ఎందుకంటే కేవైసీ చేసేటప్పుడు ఒక 2 రూపీస్ కట్ అవ్వడం అయితే జరుగుతుంది. దానికోసం అనమాట 651 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి నేను 651 రూపీస్ మీరు ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే. అదేవిధంగా ప్రొసీడ్ టు యాడ్ అనేది ఆప్షన్ పై మీరు క్లిక్ చేయండి. ఓకేనా. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. అక్కడి నుంచి మీరు యాడ్ మనీ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కొద్దిగా టైం అయితే పడుతుంది. ఈ విధంగా వచ్చింది. ఓకేనా. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా చేయాలనుకుంటున్నారా, లేకపోతే గూగుల్ ద్వారా చేయాలనుకుంటున్నారా అనేసి మీరు ముందుగా చూసుకుంటే ఇక్కడ ఫోన్పే, నేను ఎగ్జాంపుల్ ఫోన్పే ద్వారా అయితే ఫోన్పే క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫోన్పే క్లిక్ చేసిన తర్వాత మీకు ఫోన్పేలో మీకు ఆటోమేటిక్గా తీసుకుని వెళ్తుంది. అక్కడ మీరు ఎంత అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత మీకు మీ పాస్వర్డ్ ఎక్కువ ఉంటారు కదా ఫోన్పేకి. 6 డిజిట్ కావచ్చు, కొంతమందికి 4 డిజిట్ కావచ్చు, కొంతమంది ఏ బ్యాంక్ అయితే దాని ప్రకారంగా కొన్ని నెంబర్స్ ఉంటాయి, 4 ఉంటాయి, కొన్ని 6 ఉంటాయి. అది నెంబర్ వేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మనీ యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ వాలెట్లో మనీ యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. మీ మెయిల్కి కావచ్చు, మెసేజ్ కావచ్చు రావడం అయితే జరుగుతుంది. ఇది నేను మీకు శాంపిల్ చూపిస్తున్నాను కాబట్టి నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అయితే జరుగుతుంది. ఇక్కడ ఎగ్జిట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 651 రూపీస్ యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత మీరు ఏ విధంగా ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆప్షన్ న్యూత్రో షాది. ఓకేనా. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ప్రొడక్ట్స్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకొని మనం ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి 649 రూపీస్ డిటాక్స్ టీ హెర్బల్ టీ అనమాట. ఇక్కడ పూర్తిగా కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ కూడా, వేరే ప్రొడక్ట్స్ కూడా మనం పర్చేజ్ చేసుకొని మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు లెమన్ హెర్బల్ టీ అనమాట డిటాక్స్ టీ. డిటాక్స్ టీ కోసం నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇది ప్రొడక్ట్ అనమాట. డిటాక్స్ టీ. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యాడ్ టు కార్ట్ క్లిక్ చేయండి. ఓకే. యాడ్ టు కార్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ 1 అని కనిపిస్తుంది. దీనిపై మీరు క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కింద అమౌంట్ చూసుకోవచ్చు. 649 రూపీస్ అనమాట. ప్రొడక్ట్ ఎంత ఉందో అంతే మీకు కట్ అవ్వడం అయితే జరుగుతుంది. మిగతా 2 రూపీస్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ కేవైసీ ప్రాసెస్ ఎలా చేయాలనేసి నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాను. అక్కడ కేవైసీ చేసినప్పుడు మీకు 2 రూపీస్ అయితే కట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీరు చెక్అవుట్ క్లిక్ చేయండి. చెక్అవుట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఒకవేళ మీరు అడ్రస్ ఫిల్ చేయలేకపోతే యాడ్ న్యూ అడ్రస్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీకు నచ్చిన మీ లొకేషన్ ఏదైతే ఉందో సేమ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఏ విధంగా అయితే పెడతారో సేమ్ అదే లొకేషన్ ఇక్కడ మనం యాడ్ న్యూ అడ్రస్ పై క్లిక్ చేసి మీరు అడ్రస్ని ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే డెలివరీ ఆప్షన్ అన్నమాట.
సో డెలివరీ ఆప్షన్లో ఇక్కడ కొన్ని జాగ్రత్తగా పాటించండి. సో ఇక్కడ కొద్దిగా మిస్టేక్ అయితే చాలా కష్టం. సో అందుకోసమే మీరు బుక్ చేసేటప్పుడు సో ఇక్కడ మీరు కొద్దిగా జాగ్రత్త పడండి. డెలివరీ ఆప్షన్ పై మీరు చూసుకున్నట్లయితే మనం కొరియర్ని చూస్ చేసుకోవాలి. ఓకేనా, కొరియర్ని క్లిక్ చేయండి. సో కొరియర్ చేయడం ద్వారా మనం డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వచ్చి ప్రోడక్ట్ ఇచ్చి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఆటోమేటిక్గా డెలివరీ అడ్రస్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా అదే ఉంటుంది. సో అంటే ఫిల్ చేసిన తర్వాత ఆ తర్వాత సెలెక్ట్ పేమెంట్ ఆప్షన్. ఓకేనా, సెలెక్ట్ పేమెంట్ ఆప్షన్ వచ్చేసి వాలెట్ బ్యాలెన్స్, సో ఇలా వాలెట్ కావచ్చు, ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. అక్కడి నుంచి మీరు వాలెట్లో ఉన్నాయి కాబట్టి మీరు ఆ తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ పై క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రొడక్ట్ పర్చేస్ సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకు ఇలా చూపిస్తున్నా అంటే ఇక్కడ ఇన్ సప్లిమెంట్ బ్యాలెన్స్ అనమాట. నా దానిలో 190 రూపీస్ ఉంది కాబట్టి సో 649 రూపీస్ ప్రొడక్ట్ పర్చే ఎంఆర్పి అనమాట. సో అందుకోసమే ఇన్ సప్లిమెంట్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. సో ఇది మీకు ఏదైనా చేసుకుంటే మీరు ప్రొడక్ట్ పర్చేస్ చేసుకుంటారు. సో మీ ఐడి యాక్టివేషన్తో పాటు మీకు ప్రొడక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇందులో చూసుకుంటే అయితే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. సో మీరు మనీ పెడుతున్నారు, ప్రొడక్ట్ తీసుకుంటున్నారు. ఇందులో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. సో ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. సో ఈ రోజు మన వీడియోలో మనం సో ఇవి తెలుసుకున్నాం కాబట్టి యాడ్ మనీ ఎలా చేయాలి, ప్రొడక్ట్ ఏ విధంగా పర్చేస్ చేయాలి అనేసి మనం వీడియోలో తెలుసుకున్నాం. సో వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎవరైతే ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవాలనుకుంటున్నారో సో పార్ట్ టైంగా ఫుల్ టైంగా కావచ్చు, మీరు జాబ్ చేస్తూ హౌస్ వైఫ్ కావచ్చు, కొంతమంది బిజినెస్ చేస్తూ, కొంతమంది బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు, చాలా ఇలా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ వర్క్ పార్ట్ టైంగా చేసుకోవచ్చు, ఫుల్ టైంగా చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అదేవిధంగా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఈ విధంగా ప్రాసెస్ అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.